లంచం ఇచ్చినా తన పని చేయడం లేదంటూ జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. మీరే న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. కరీంనగర్కు చెందిన వంకాయల మహేశ్వర్ అనే వ్యక్తి జిల్లా సహకార కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కోడూరు హరీష్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. తన పని చేస్తానని చెప్పి హరీష్ 11,100 రూపాయలు తన వద్ద లంచం తీసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకుని పని చేయకపోగా అడిగితే కులం పేరుతో దూషించాడని మహేశ్వర్ ఆరోపించాడు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ పేలో డబ్బులు పంపిన విషయాన్ని ప్రజావానికి వచ్చిన అధికారులకు చూపించాడు. డబ్బులు డిమాండ్ చేసినప్పుడు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిన వ్యక్తి ముందుగా లంచం ఇచ్చి తర్వాత పని కాలేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం చర్చకు దారితీసింది. లంచం ఇచ్చినా తన పని చేయడం లేదంటూ జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. మీరే న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. కరీంనగర్కు చెందిన వంకాయల మహేశ్వర్ అనే వ్యక్తి జిల్లా సహకార కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కోడూరు హరీష్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. తన పని చేస్తానని చెప్పి హరీష్ 11,100 రూపాయలు తన వద్ద లంచం తీసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకుని పని చేయకపోగా అడిగితే కులం పేరుతో దూషించాడని మహేశ్వర్ ఆరోపించాడు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ పేలో డబ్బులు పంపిన విషయాన్ని ప్రజావానికి వచ్చిన అధికారులకు చూపించాడు. డబ్బులు డిమాండ్ చేసినప్పుడు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిన వ్యక్తి ముందుగా లంచం ఇచ్చి తర్వాత పని కాలేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం చర్చకు దారితీసింది. జగిత్యాల మున్సిపల్ ఆఫీసులో ఓటర్ లిస్టు గురించి జిల్లా సహకార ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కోడూరు హరీష్కు 11,100 రూపాయలు ఇచ్చినాను లంచంగా. నాకు ఓటర్ లిస్టు ఇప్పిస్తా అన్నాడు. కానీ 2 నెలల నుంచి నాకు ఇప్పేయకుండా సతాయిస్తుండు. ఏమన్నా అంటే ఫోన్ చేస్తే ఏమైనా చేసుకోండి. దొంగ నంబర్లకు డబ్బులు కొట్టించుకొని ఈరోజు నన్ను రేపిస్తా మాపిస్తా అని మానసికంగా గురి చేస్తుండు. నేను ఎస్సీ మాల కులంకు చెందినవాడు. మీ కులపోళ్ళందరికీ ఇట్లనేనా అనే లెక్కలు మాట్లాడుతున్నాను. దయచేసి నాకు న్యాయం జరగాలి. అందుకే ఈరోజు ప్రజావానికి వచ్చినాను. ఓటర్ లిస్టు జగిత్యాల ఓటర్ లిస్టు కోసం ఇచ్చినాను. నాకు ఇక్కడ జగిత్యాల భూమి ఉంది, అది కోర్టులో ఉన్నది. దాంట్లో డబుల్ రిజిస్ట్రేషన్ అయితే దానికి ఎవరు సంతకాలు పెట్టిర్రో వాళ్ళకి తెలుసుకుందామనే ఉద్దేశం కొద్ది నేను తీసుకుంటామంటే నాకు దొరికినాయనే నాకు తెలుసు. నేను మా సార్ ద్వారా మున్సిపాలిటీకు సార్ తోటి ఇప్పిస్తా అని డబ్బులు కొట్టించుకున్నాను. ఫోన్ పే ద్వారా కొట్టిన. ఆ ఫోన్ పే కూడా ఇప్పుడు ఇస్తా అంటుండు, ఓసారి ఇయ్య అంటుండు, ఓసారి తర్వాత ఇస్తా అంటుండు.